హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. చిన్నారి జాహ్నవి సేఫ్ గానే ఉందని చెప్పేసి ఒక జియాలజిస్ట్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఒక ఖాళీ పట్టేల ద్వారా ఆ అమ్మాయి సేఫ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. సో అతను కాస్త దీంట్లో ప్రావీణ్యుడు కనిపెట్టడంలో. సో ఇంతకు ముందు కూడా ఇటువంటి చేశాను కూడా చెప్తున్నారు. సో మరి నిజంగా ఇప్పుడు పాప సేఫ్ గానే ఉందా? ఈ కాలు పట్టీలు ఏ విధంగా పాప సేఫ్ గా ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. సో అతనికి సంబంధించి ఇంటర్వ్యూలో అతను ఏం చెప్తున్నాడు సార్? ఇప్పుడు ఏంటంటే ఈ చర్చ్ లో రకరకాల మంది పాల్గొంటున్నారు. దాదాపు 7 రోజులు అయిపోయింది. ఈ రోజుకి లాస్ట్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 12 ఆ ప్రాంతంలో మిస్ అయింది. 12:20 ఆ ప్రాంతంలో మిస్ అయింది. 11:50కి ఇతను ఫాదర్ తీసుకొచ్చి మదర్ దగ్గర వదిలి తను వెళ్ళిపోయాడు. సో అక్కడి నుంచి దాని తర్వాత ఒక 3 కుర్రాళ్ళు వచ్చి ఆవిడకి చెప్పారు, మీ పాప అక్కడ తాతారావు అని ఒక మతిస్థిమితం సరిగా లేని ఒక వ్యక్తి చూశాడు, దగ్గరికి వెళ్తే కుక్క అటాక్ చేసింది, దాంతో అతను వచ్చేసి మాకు చెప్పాడు అని వాళ్ళు వచ్చి చెప్పారు. అప్పటి నుంచి వెతకడం మొదలుపెట్టారు. అప్పుడే విలేజెస్ వాళ్ళు దాదాపు 100 మందికి పైన చుట్టూ రేడియస్లో వెతికారు. అంటే పాప నిజంగా ఆ 20 లేదా హాఫ్ అన్ అవర్లో పెద్ద దూరం వెళ్ళి ఉండే అవకాశం లేదు. కొండ దగ్గర కనబడిందని చెప్తున్నారు. కొండదేమో 200 మీటర్ల దూరము ఇంటికి దానికి. కొంతవరకు సీసీటీవీ ఫుటేజ్ క్యాప్చర్ చేసింది. పాప వెళ్ళడం కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. పాప కొద్దిగా పరుగుతూనే వెళ్తుంది, మెల్లగా నడిచి వెళ్ళట్లేదు. అంటే నాన్న వెళ్ళిపోయాడు, నాన్న కావాలన్నట్టుగా పరిగెత్తు వెళ్తుంది. దాని తర్వాత కుక్క ఫాలో అయింది. సో మామూలుగా అయితే ఆమె పెద్ద దూరం వెళ్ళిపోయే అవకాశం లేదు. అంటే సీసీటీవీ ఫుటేజ్ దాటిన తర్వాత ఏదన్నా జరిగి ఉండాలి. దాంతో ఏంటంటే కొండ చెరువులు ఉన్నాయి ఆ ఏరియాలో, కొండ చెరువులు ఏమన్నా చేసాయా లేకపోతే జంతువులు ఏమన్నా తీసుకెళ్ళాయా అనేది కన్ఫ్యూజన్. రెండోది పాపను ఎవరైనా ఎత్తుకుపోయారా, కిడ్నాప్ చేశారా అనే యాంగిల్ నుంచి పోలీసులు చూస్తున్నారు. అట్లాగే అక్కడ ఏమన్నా బోరుబాగు ఒకటి ఓపెన్గా ఉందని చెప్తున్నారు, దాంట్లో పడిందా అని కూడా చెక్ చేశారు, అక్కడేం లేదు. అలాగే కొన్ని ఓపెన్గా ఉంటున్న 1-2 బావులు, నీళ్ల కుంటలు అలాంటివి కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేసేసారు. సో ఇప్పటివరకు ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. అయితే ఈ ఫెన్సింగ్ ఉంది ఈ తోటకి, పామాయిల్ తోటకి, ఆ ఫెన్సింగ్ దగ్గర ఈ అమ్మాయి హెయిర్, కుక్క హెయిర్ 2 కూడా వాళ్ళకి దొరికాయి పోలీసులకి. అంటే ఫెన్సింగ్ దాటింది. ఈ అమ్మాయి దాటిందా, ఎవరైనా తీసుకెళ్లారా, ఏదేమైనా ఫెన్సింగ్ అయితే దాటి బయటికి వెళ్ళినట్టుగా మనకి అర్థమవుతుంది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే రకరకాల వాళ్ళు వాలంటరీగా కూడా సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి ఒక పెద్ద గౌన్ లాంటిది వేసుకుంది, కింద డ్రాయర్ కానీ ఏమీ లేదు. దాని తర్వాత కాళ్ళకి వెండి పట్టీలు ఉన్నాయి, మెడలో ఒక హనుమాన్ తాయెత్తు ఉంది. ఇది అమ్మాయి వేషధారణ. సో ఇప్పుడు అందుకని ఏమంటే ఒక మాజీ సైనికుడు, సోల్జర్ అయిన ఆకెళ్ళ కృష్ణమూర్తి ఆయన పేరు. ఆయన ఏంటంటే బోర్ పాయింట్స్ వేస్తుంటాడు, అలాగే సాయిల్ టెస్ట్ చేయడం, మెరైన్ రీసెర్చ్ ఇవన్నీ ఆయన చేస్తుంటారు. ఆయన మామూలుగానే ఏంటంటే 1 కిలోమీటర్ రేడియస్లో ఆయన దగ్గర ఉన్న ఒక డిస్టాన్స్ లొకేటర్ అంటారు దాన్ని, ఈ డిస్టాన్స్ మెటల్ లొకేటర్ని తీసుకొని ఆయన వెళ్ళి కొద్దిగా అక్కడ గుట్ట ఉంది, ఒక 30 ఫీట్ హైట్ ఉంటుంది. ఆ గుట్టని దాదాపు 30వ భాగం ఆయన వెక్కి అక్కడి నుంచి ఆయన టెస్ట్ చేశాడు ఫస్ట్. ఎందుకంటే గుట్ట దగ్గరే ఈ పాప కనిపించింది, తాతారావు అనే మత్స్యంతం లేనోడికి. కాబట్టి ఆ రేడియస్లోని అమ్మాయి మిస్ అయి ఉండాలి. కాబట్టి అతను ఏం చేశాడంటే అక్కడ తీసుకెళ్ళి ఆ డిస్టాన్స్ లొకేటర్ని పాయింట్ సెట్ చేయొచ్చు అనమాట. సెట్ చేసి అది కూడా ఏ కైండ్ ఆఫ్ మెటల్ అనేది కూడా దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి, ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో దాంట్లో వెండి అనే దాన్ని సెట్ చేశాడు అనమాట. అంటే వెండి, ఇది లోహం వెండి కాబట్టి వెండికి సంబంధించి సిల్వర్ సెట్టింగ్స్లో సిల్వర్ చేసి ప్రోగ్రామింగ్ పెట్టి వితిన్ 1 కిలోమీటర్ రేడియస్లో ఏమన్నా ఈ అమ్మాయి కానీ లేకపోతే ఒకవేళ జంతువు ఏదన్నా తీసుకెళ్ళినా, ఒకవేళ ఈ అమ్మాయి తినేసినా, లేకపోతే జంతువు కావచ్చు లేకపోతే కొండ చెలువు కావచ్చు, ఈ వెండి పట్టీలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి అలాగా ట్రేస్ చేద్దాం. ఒకవేళ ఏమన్నా ఆ యాంగిల్ ఏమన్నా జరుగుంటే, లేదు గుంతలోనో నీళ్ళలోనో పడి చనిపోయినా వెండి పట్టీలు ఖచ్చితంగా ఈ డిస్టాన్స్ లొకేటర్ అనేది లొకేట్ చేస్తుంది. సో అందుకని ఆయన అది చేశాడు.
చేస్తున్నప్పుడు 1 కిలోమీటర్ దూరంలో ఆయనకి కొన్ని అక్కడ సిగ్నల్లో వస్తుంది అనమాట. అలాగే వచ్చింది. వస్తే అక్కడ పోయి చూసినప్పుడు ఈ వెండి పట్టీలు లేవు. భూమిలో కొంత వెండి అవశేషాలు ఉంటాయి. అవి తర్వాత దగ్గరలో ఇండ్లు ఉంటే ఆ ఇండ్లల్లో స్త్రీలకి వెండి పట్టీలు ఉంటే అవి వచ్చాయి తప్ప వేరే ఎక్కడ ఈ ప్రాంతంలో ఈ అమ్మాయి మిస్ అయిందని చెప్తున్నా. అంటే లాస్ట్ చూసింది అక్కడే కాబట్టి ఆ ఏరియాలోనే మిస్ అయి ఉండాలి. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ జంతువు తీసుకొని మరీ లాంగ్ వెళ్ళిపోయి ఉంటే చెప్పలేం. 1 కిలోమీటర్ రేడియస్లో అయితే లేదు ఈ అమ్మాయి. అంటే అక్కడే ఆ అమ్మాయి మిస్ అయిపోయి అక్కడేమన్నా ప్రమాదం జరుగుంటే చెప్పలేము. మరీ జంతువులు అంత వేగంగా తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళడం అంటే ఏ పులి లాంటిదో తీసుకెళ్ళాలి. ఈ ఏరియాలో ఒకప్పుడు పులి కూడా కనబడిందని కొంతమంది చెప్పారు. అదర్వైజ్ ఏంటంటే అక్కడ వైల్డ్ బోర్స్ ఇలాంటివి ఉంటాయి. అంతకంటే ఎందుకంటే అదంతా కూడా జనం తిరిగే ఏరియా. కాకపోతే కొండ గుట్ట మీదకి వెళ్ళినాక థిక్ ఫారెస్ట్ ఉందని చెప్తున్నారు. అక్కడేమన్నా జరుగున్నా కూడా ఈ రేడియస్లో దొరకాలి. అలాగా అతను 2-3 చోట్ల తిరిగాడు. సో అతనికున్న అనుభవం రీత్యా అతను ఏం చెప్తున్నా అంటే పాప ఖచ్చితంగా చనిపోలేదు. ఎందుకు చనిపోలేదంటే ఇది చనిపోయింటే ఆమె వెండి పట్టీలు దొరికేవి. ఈజీగా నా డిస్టెన్స్ లొకేటర్ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి చనిపోలేదు అనేది నిర్ధారించవచ్చు. ఒకవేళ చనిపోయినా వెండి పట్టీలు ఎక్కడో చోట ఉండాలి కదా. కాబట్టి చనిపోలేదు అనేది అతను నిర్ధారిస్తున్నాడు. కాకపోతే ఎవరైనా తీసుకెళ్ళి ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. తీసుకెళ్ళిపోయింటే దగ్గరలో ఉండదు కాబట్టి ఈ డిస్టెన్స్ లొకేటర్ అనేది దాన్ని ఐడెంటిఫై చేయదు. కాబట్టి ఖచ్చితంగా గ్యారంటీగా అమ్మాయిని ఎవరో తీసుకెళ్ళి ఉండొచ్చు అనే దగ్గర ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళి ఉండొచ్చు అని ఆలోచిస్తే అక్కడ మామూలుగా ఏంటంటే రకరకాల ప్లాస్టిక్ పిక్కర్స్, చెత్త కాగితాలు ఏరుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది రెగ్యులర్గా అటువైపు వస్తుంటారు. రెండవది అక్కడ జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు కూడా వస్తుంటారు. ఈ వీళ్ళిద్దరు ఏమన్నా చేశారా అనే దగ్గర ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉంటాయి కాబట్టి ఈ డంప్ కలెక్షన్ అంటారు. అంటే మామూలుగా మనకి సెల్ ఫోన్ టవర్ ఉంటుంది కదా, దీని రేడియస్లో ఆ డంప్ కలెక్షన్ అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తారు. పోలీసులు కలెక్ట్ చేసి అక్కడ ఏ ఫోన్లు ఉన్నాయి, ఒకవేళ స్విచ్ ఆఫ్ చేస్తే కూడా ఆ స్విచ్ ఆఫ్ చేసిన ఇది కూడా తెలుస్తుంది అనమాట. అక్కడ లోకల్స్ ఆ ఫోన్ నెంబర్లో పట్టుకొని వీళ్ళు వాళ్ళకందరికీ కాంటాక్ట్ చేసి ఇందులో లోకల్స్ ఎవరు, నాన్ లోకల్స్ ఎవరు. ఎందుకంటే వేరే ఒరిస్సా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కూలీలుగా పనిచేస్తున్నారు. జీడి తోటల్లో, పామ్ ఆయిల్లో కూలీలుగా పనిచేసి వాళ్ళు 2 రోజులు ముందుగానే వెళ్ళారని చెప్తున్నారు. సో అక్కడికి కూడా ఈ వీళ్ళ పాప తండ్రి గణేష్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ని తీసుకొని పోలీసులు బ్యాచ్ అక్కడ కూడా వెళ్ళారు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఆధారాలు దొరకలేదు. బట్ ఈయన చెప్పడం కొంత ఊరటనిచ్చింది. తల్లి కూడా అదే అంటుంది, మా పాప చనిపోయిన అవకాశం లేదు, ఖచ్చితంగా ఎక్కడో చోటు